చుడిదార్ ఓపెన్ కుట్టాలంటే బిగినర్స్‌కి చాలా కష్టంగా ఉంటది కదా! అందుకే మరి ఇలాంటి ట్రిక్స్ చూడండి కరెక్ట్‌గా మీరు ఓపెన్స్ పెట్టే దగ్గర ఇలా రఫ్ ఇచ్చుకొని బయటకొచ్చేస్తారు కదా! ఇదిగోండి ఎంత గ్యాప్ పెడతారో అంత గ్యాప్ ఫోల్డింగు చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్‌ని. ఓపెన్స్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ చేసి ఒకసారి కుట్టేసి చివరన కుట్టివేస్తాం. కానీ ఈ విధానంలో ఫస్టే చివరన కుట్టివేసేసుకోవాలి ఈ విధంగా. ఇలా చేస్తే మీకు స్క్వేర్ పర్ఫెక్ట్‌గా వస్తది ఓపెన్స్‌కి. ఎంత ఫోల్డింగ్ చేయాలో ఒక క్లాత్ అంటూ ఏర్పడిపోద్ది కాబట్టి మీరు ఎక్కువ తక్కువలు కూడా ఫోల్డింగ్ చేయనవసరం లేదు. వంకరలు వచ్చే పద్ధతి అస్సలే చూడండి రెండో పక్కన కూడా అలాగే స్టిచ్ వేసేసుకున్నాక ఎక్కడైతే స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడికి వచ్చి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా పైకి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఆల్రెడీ ఒక విధానం అయితే షేర్ చేశాను మీకు చాలా ఈజీ పద్ధతిలో మనం చుడిదార్కి ఓపెన్స్ వేసుకోవచ్చని కదా. ఒక సిస్టర్ కామెంట్ చేశారు నేను ఎప్పుడు ఫాలో అవుతున్నాను ఆ ట్రిక్ అని. ఈ విధానం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. చూడండి ఇలా పాదాన్ని తిప్పుకుని ఇటువైపుకు వచ్చేయాలి. ఇటువైపును కూడా క్లాత్ ని విధంగా ఫోల్డ్ చేసుకుంటే నీట్ గా మీకు స్క్వేర్ వచ్చేస్తుంది అక్కడ నీట్ గా. ఇక ఇటువైపును కూడా క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకుంటూ కింద వరకు కుట్టు వేసేసుకోవడమే. ఓపెన్స్ చాలా నీట్‌గా వస్తాయి. స్కేల్ పెట్టి గీసినట్టు ఒకే మార్జిన్‌లో చాలా నీట్‌గా వస్తాయి. ఇదిగోండి మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది వేసేసిన తర్వాత అలాగే ఫ్రంట్ సైడ్ చూడండి ఈ విధంగా ఉంది నీట్‌గా. మీకు స్క్వేర్ వచ్చింది కదా నీట్‌గా. చూడండి ఓపెన్ చాలా బాగా వచ్చింది కదా. మరి ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.